శ్రీ గురుభ్యో నమః. మహాబుద్ధి, గొప్ప బుద్ధి కలిగిన అమ్మ. ఒక పదార్థాన్ని తినాలి అనుకునేది మనస్సు. ఆ పదార్థం మన ఆరోగ్యానికి మంచిదా కాదా అని ఆలోచించేది బుద్ధి. మనస్సు విషయ సేకరణ చేస్తుంది, బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. మనస్సు న్యాయవాది, బుద్ధి న్యాయమూర్తి. అమ్మవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు. అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అమ్మవారు గాయత్రి. ఏ బుద్ధి చేత ఆత్మవిచారం చేత తన నిజస్వరూప జ్ఞానం తెలుస్తుందో అదే మహాబుద్ధి. నాకేమీ తెలియదు భగవాన్ అని ఒకరంటేనూ, నాకేమీ తెలియదు అని తెలుసుకున్న తెలివి నీవు అన్నారు భగవాన్. రమణులు బోధించిన ఆత్మవిచార తత్వమే మహాబుద్ధి. నాకు తెలుసు అనడానికి, నాకు తెలియదు అనడానికి ఏ తెలివి అయితే ఆధారమో ఆ తెలివే తాను. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటోంది ముండకోపనిషత్తు. దేనిని తెలుసుకుంటే సర్వమో తెలుసుకున్నట్లవుతుందో అదే మహాబుద్ధి. నేను తెలుసుకుంటే సర్వమో తెలుసుకున్నట్లే. నేను ఏ మహాబుద్ధి. ఇంద్రియాన్ని పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. గీత 3వ చాప్టర్ 42వ శ్లోకం. శరీరం కంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి, ఎందుకంటే అవే విషయాల వైపు మనల్ని లాగుతాయి. ఇంద్రియాల కంటే మనస్సు బలమైనది, ఎందుకంటే ఇంద్రియాలను నడిపేది మనస్సే. మనస్సు కంటే బుద్ధి ఉన్నతమైనది, ఎందుకంటే నిర్ణయం తీసుకునేది బుద్ధి. కానీ బుద్ధి కంటే కూడా పరమమైనది ఆత్మ. అది సాక్షి, నిత్యము, శుద్ధము. ఈ ఆత్మనే మహాబుద్ధి అని చెప్పవచ్చు. పరిమితమైన అహం స్వరూపమే అహంకారం, అనంతమైన అహంకారమే అహం స్వరూపం. నిశ్చలాకాశంలో భూమి తిరగడం ఓ అద్భుతం. తిరుగుతున్న ఆ భూమి మీద మన నిశ్చలంగా ఉండడం మరో అద్భుతం. రాత్రంతా మొగ్గగా ఉన్న పువ్వు సూర్యకాంతి తగలగానే విచ్చుకోవడం అద్భుతం. చెట్టు అంతా చేదుగా వగరుగా ఉంటుంది, దానికి కాచే పండేమో తీయగా ఉంటుంది. మర్రి విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుంది. మనం కుండను తయారు చేయగలమే గాని మట్టిని తయారు చేయలేం. వజ్రాల హారాన్ని తయారు చేయగలిగేమే గాని వజ్రాన్ని తయారు చేయలేం. ఇన్ని అద్భుతాలను పెట్టింది ఏదో అదే మహాబుద్ధి. కుమ్మరి వీధిలోని మట్టి పాత్రలన్నింటికీ మూల పదార్థం మట్టి అయినట్టు చరాచర జగత్తుకంతటికీ మూల పదార్థం పరంబ్రహ్మం అన్న నిశ్చయ జ్ఞానమే మహాబుద్ధి. రమణులకు తన 16వ ఏట మేడ మీద మరణభయం కలిగినప్పుడు అక్కడ బుద్ధి అత్యంత చురుగ్గా పనిచేసింది. శ్వాస, గుండె ఆగింది. నేను మరణించాను, ఈ కట్టెను కొన్ని కట్టెల్లో పెట్టి దహనం చేస్తారు, కానీ ఈ దేహంతో పని లేకుండా నేనున్నాను అన్న ఆలోచన ఎడతెగక ఉంది. కాబట్టి ఈ దేహం నేను కాదు, దేహం నాహం. మరి నేనెవరిని? కోహం. నేను అన్న అహం స్వరూపమే నేను అన్న జ్ఞానం కలిగింది, సోహం. అంతటితో మరణ భయం తొలగింది. కాబట్టి జ్ఞానం కూడా బుద్ధి వల్లనే ఏర్పడుతోంది. బుద్ధి సహాయంతోనే జ్ఞాన సముపార్జనం. పీపీలకాది బ్రహ్మ పర్యంతం, చీమ నుండి బ్రహ్మ వరకు ఈ బుద్ధి వల్లనే జీవనం సాగిస్తున్నారు. బుద్ధి లేనిది సృష్టే లేదు. బల్బులో విద్యుత్తులాగా మనలో బుద్ధి ప్రకాశిస్తూ ఉంది. బుద్ధి వెనుక ఉండి బుద్ధిని నడిపించే బుద్ధియే మహాబుద్ధి. దాని వైపుకు మన బుద్ధిని మరల్చడమే నిజమైన ధ్యానం. అట్టి ధ్యానపరుడే, అట్టి విచారశీలుడే మహాబుద్ధిమంతుడు.